హలో అండి, హాయ్. హాయ్. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి కదా మూవీ లవర్స్కి. సో టికెట్స్ కాస్ట్ చాలా హై లెవెల్లో ఉంటుంది అంటున్నారు, ఏం చెప్తారు? ఉందండి, ఉంటుంది కాదు, ఉంది. యాక్చువల్గా టుడే ప్రీమియర్ షోస్ ఉన్నాయి రాజసాబ్. సో దాంట్లో కూడా మనకి ఏంటంటే టికెట్ ప్రైస్ అనేవి 1000 2000 అని చెప్తున్నారు. సో ఇంత ప్రైజెస్ పెడితే మాలాంటి వాళ్ళు ఎలా పోతారని చెప్పండి. అంటే తగ్గినప్పుడు పోతాం, అది వేరే విషయం. కానీ సినిమా పండగలో వస్తుంది అంటే మేము ముందుగా చూడాలని కోరుకుంటాం కదా. సో నేనేమంటానంటే ఓకే, ప్రీమియర్ షో ఫస్ట్ షో వరకు పెడితే ఓకే, కానీ తర్వాత నుంచి ప్లీజ్ తగ్గించండి. ఎందుకంటే ఫస్ట్ ఎలాగో ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోతారు. సో సెకండ్ నుంచి తగ్గించండి అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమాలు పోవాలనుకుంటున్నారు పండగ అని, మీ అందరూ తెలుసు ఆ విషయం. ఇలా మీరు ప్రైజులు పెంచుకుంటూ వెళ్తే ఏమవ్వాలి చెప్పండి? ఫుడ్ ఒక పక్క ఎక్స్పెన్సివ్, బయట సినిమాలో ఎక్స్పెన్సివ్ అయిపోతే మళ్ళీ అక్కడ పోయినాక మళ్ళీ ఇంటర్వ్యూలో కొనుక్కోకుండా ఉంటారు అందరు. పాపం కొనుక్కుంటారు పాప్కార్న్ అని, ఇంకోటి అలా బయట తినేసి రావాలంటే కొంతమందికి ఆకలి వేస్తుంది కదా, తినకుండా ఉండలేరు కదా. అవి ప్రైజులు సినిమా టికెట్ కంటే డబ్బులు ఉంటాయండి బాబు ఫుడ్ అక్కడ లోపల. సో కాబట్టి దయచేసి ఫుడ్ వాళ్ళు మనం ఏం అడగలేము, క్వశ్చన్ చేయలేము, అది గవర్నమెంట్ తీసుకోవాలి. కానీ టికెట్స్ ప్రైస్ అయితే మీరు తగ్గించండి. కాబట్టి ప్లీజ్ కొంచెం మీరు చూసి టికెట్ ప్రైజులు తగ్గించాలని కోరుకుంటున్నాం. ఆ రాజసాబ్ కనే కాదు, మన మెగాస్టార్ గారిది కావచ్చు, రవితేజ గారు అవ్వచ్చు, లేకపోతే మన శర్వానంద్ గారు అవ్వచ్చు, లేకపోతే నవీన్ పోషెట్టి గారు అవ్వచ్చు, ప్రతి ఒక్క సినిమాకి కూడా ప్లీజ్ టికెట్ ప్రైస్ తగ్గించి పండగకి ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చేలాగా చూసే బాధ్యత మీదండి. సో ప్లీజ్ తగ్గించండి. ఈ సంక్రాంతికి ఎలా ఉండబోతుంది, ఏ మూవీ కోసం చూస్తారు? మెగాస్టార్ మూవీ అండి, ఆబ్వియస్లీ చూడాలని కోరిక ఉంది. కాకపోతే మెగాస్టార్ గురించి నేను వెయిటింగే. కానీ రాజసాబ్ హర్రర్ జోనర్ అనేది ప్రభాస్ గారు ఇంతవరకు లేదు కాబట్టి ఇది ఏ వేలో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూడాలనుకుంటున్నా గట్టిగా. సో అది కూడా చూడాలనుకుంటున్నాను. ఇంకా రవితేజ గారు మళ్ళీ పాతకాలం లాగే మనకి ఇద్దరు హీరోయిన్లతో ఇద్దరి మధ్య అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది. శర్వానంద్ గారు సేమ్ తీసుకున్నారు కంటెంట్. ఇంకా మన నవీన్ పోషెట్టి గారు అసలు టచ్ అండ్ జోనర్ లాంటిది టచ్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన సినిమా కూడా చూడాలనుకుంటున్నాను. కానీ ఒకటి చెప్తున్నాను, మెగాస్టార్ గారు మాత్రం టు బి ఫ్రాంక్గా చాలా కష్టపడ్డారండి ఈ సినిమాకి, అది మాత్రం నాకు తెలుస్తుంది. హుక్ స్టెప్ అనే సాంగ్ అయితే నేను రిలీజ్ చేశారు కదా, దాంట్లో ఆయన కష్టం తెలుస్తుంది. ప్లీజ్ ట్రోలర్స్, మీరు ఎలా పడితే అలా ట్రోల్ చేయొద్దు. ఆయన కష్టం మీరు ఒక ట్రోల్ చేసే ముందు ఒక్కసారి ఓల్డ్ మూవీస్కి వెళ్ళి మా మెగాస్టార్ గారిని చూడండి. ఆయన స్టైల్ స్వాగ్ ఇంకెక్కడైనా మీకు కనిపిస్తే అప్పుడు ట్రోల్ చేయండి, నేను ఒప్పుకుంటా. అర్థమవుతుందా? అలా చూడకుండా ఇప్పుడు చూసి ట్రోల్ చేయొద్దు. ఆయన కష్టం తెలియదు మీకు, లేకపోతే ఇంకోటి తెలియదు, తెలిస్తే ఇలా చేయరు. ఓకే, అయితే ఇప్పుడు ప్రభాస్ గారు మూవీ మీద కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి కదా, అంటే సాంగ్స్ ఏం బాగాలేదని. లేదండి, సహనా సాంగ్ చాలా బాగుంది. మొన్న రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, ముగ్గురు అమ్మాయిలతో రప్పలాడిస్తున్నాడు మనోడు, మామూలుగా లేదు. ప్రభాస్ గారు చాలా బాగుంది. అది కూడా స్టార్టింగ్ వచ్చిన సాంగ్ మాత్రం రాజా టైటిల్ సాంగ్ ఉంది కదా, అది కొంచెం ఎంట్లా అని అనిపించింది. బట్ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మేబీ థియేటర్లో ఇంకేమైనా ఉండొచ్చు అని చెప్పలేము మనం, సర్ప్రైజింగ్ గిఫ్ట్ లాగా. ప్రభాస్ గారు అక్కడ నిలబడి ఏమంటారు ముసలి కొట్టరు చూసారు, ఆ సీన్ సినిమా మొత్తానికి ఇంకా వేరేది అవసరం లేదు. సో ఆ లెవెల్లో తీశారు రాజసాబ్ గారు. సంక్రాంతి అల్లుడు అంటే మా మెగాస్టార్ గారు ఉండాలని కోరుకుంటున్నాను. ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో.